వాక్యం చదువు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు చదువుకున్నాం. ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుందని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన ఎంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దకే గాని మరి ఎవని ఎద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ తండ్రి, కృపగల దేవుడ, ఇప్పుడు ఎందు పాటల ఎందు మహిమ పొంది ఉన్నావు తండ్రి. ఆరాధనలో నీవు ఉన్నావు తండ్రి. నాకంటే ముందుగా తండ్రి ఇద్దరు బిడ్డలు చెప్పి ఉన్నారు తండ్రి. వారి వాక్యాన్ని నువ్వు విన్నావు తండ్రి. పురాణం అనే నన్ను కూడా ఒకసారి నీ చిలువు చాటును మరుగుపరచుకోమని అడుగుతున్నావు తండ్రి. నేను చెప్పబోచుండగా నీ బిడ్డలకి వినగల చెవు, గ్రహించుకునే మనసు దయచేయమని, ఆత్మానుసారమైన జీవితం ప్రతి బిడ్డ జీవించే కృపను దయచేయమని, నా చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఒక స్త్రీ చూస్తున్నాం. అయితే దేవుడు ఆమెను ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, అదే యోహాను సువార్త 28వ అధ్యాయంలో. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ చెప్పాను. ఇవాళ మన అంశం, నీవు కోరినట్లే నీకు అవునుగాక. మనం ఎలాంటి కోరికలు కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం, దేవుణ్ణి వాటిని మనము ఎలా ఆచరిస్తున్నాము, దేవుని వాటిని నెరవేరుస్తున్నారని మనం ఆలోచించాలి. ఈ సందర్భంలో ఏమిటంటే జరిగింది, మనం చూస్తే అదే మత్తయి సువార్త 21, 22 అధ్యాయం చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుందని చెప్పాను, కేకలు వేసెను. ఈ కానానీయులు శపింపబడిన వారు. ఆనాడు నోవాహు దినంలో కూడా శపింపబడిన వారిలో ఈ కానానీయులు కూడా ఉన్నారు. ఈ స్త్రీ కూడా బాధపడుతుంది, తన బిడ్డ కోసం బాధపడుతూ దయ్యముల చేత వేధింపబడుతుంది. మనం కూడా మన పాపముల విషయంలో శపింపబడిన వారమై ఉన్నాము. శపింపబడిన వారమై ఉన్నాము, అవును. కానీ ఈ స్త్రీలో ఉన్న గొప్పతనము విషయం ఏమిటంటే, అదే మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అపవిత్రాత్మ పట్టిన
పుట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయన గూర్చి వింది. వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది. అప్పుడు దేవుడు, నీ కోరిక నెరవేరాలంటే ముందు నీ పరిస్థితిని నీవు పక్కన పెట్టాలి. మనకి ఏ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మనం పక్కన పెట్టాలి. ముందు ఎవరిని పెట్టాలి? దేవుణ్ణి పెట్టాలి. దేవుణ్ణి పెట్టి ముందు మనం ప్రార్థించాలి. అప్పుడు మన పరిస్థితులన్నీ తీరుస్తాడు. యేసును గూర్చి విన్నప్పుడు ఆమె కోరిక కలిగింది. యేసు మాటలు విన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నాం. మనకు కూడా ఒక కోరిక అనేది ఉండింది. అలాగే ఈ స్త్రీ కూడా ఒక కోరిక కలిగి వచ్చింది. ఏం కోరిక? తన బిడ్డని బాగు చేయాలని కోరిక ఉంది. కానీ దేవుని మాటలు విన్నప్పుడు బాగు చేయగలగడాన్ని నమ్మి తన జీవితాన్ని మార్చుకుంది. తన కుటుంబీకుల జీవితాన్ని బాగు చేయాలని అనుకుంది. ఎట్టా ఆత్మానుసారమైన ఆమె జీవితం జీవించాలని, నువ్వు నన్ను కూడా నీ కుటుంబానికి మాదిరికరంగా జీవించాలని ఆమె అనుకుంది. ఈమె విశ్వాసమును బట్టి ఈరోజు మనం బైబిల్ చూడగలుగుతున్నాం. తన బిడ్డల కోసం నివేదన పడుతుంది. శిశువులు కూడా చూసి చలించిపోయారు. అయ్యా, ఈమె మన వెంబడే వస్తుంది, దయచేసి పంపివేయమని అడిగారు. అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే చదువు ఆమె చూసి శిశువులు దేవుణ్ణి విశ్వసించారు. ఆమె బాధపడుచున్నది. వారు దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని? కానాను స్త్రీ, ఈ స్త్రీ దేవుణ్ణి వేడుకుంటుంది. ఏమని వేడుకుంటుంది? నా కుమార్తె బాగుపడాలి ప్రభు అని ఆయన వెంబడిస్తూ వేడుకుంటుంది. కానీ మనం అలాగా ఉంటున్నామా? మనమైతే మనం అవసరాలను బట్టే అడుగుతాము, కానీ ఆత్మ ఎదుగుదల అడుగుతాం కోసం తక్కువ. మనం అడుగుతాం తక్కువ. మరి లోకానుసారంగా అయితే అడుగుతాం, కానీ మనం ముఖ్యంగా అడగాల్సింది మన కుటుంబ విషయం, ఇతరులు క్షేమం కొరకు అడగాలి. మన ఏ విషయంలోనైనా అడగకూడదు. కానీ దేవునికి మనకి ఏ అవసరమో ఏ అక్కరలో తెలిసే ఉన్నవి ఆయనకి. ఆమెతో ప్రభువారు ఏమి చెప్పారంటే, అదే మత్తయి సువార్త 15:26 వచనంలో, అందుకాయన పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుద్ధము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిందుం కదా అని చెప్పాను. దేవుడు ఆమెతో అంటున్న మాట అంటే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా. కానీ ఆమె దేవుణ్ణి నమ్మింది కాబట్టి యేసు ప్రభు వారు ఆ మాట చెప్పాడు. మనం చూస్తుండగానే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని బైబిల్ సెలవిస్తుంది. దేవుణ్ణి బతిమలాడుతుంది, విశ్వసించింది. దేవుణ్ణి మనము అంత విశ్వాసం కలిగి ఉంటున్నామా? మనం వస్తున్నాం, రోజు వస్తున్నాం, ఏదో నామకార్థంగా వచ్చి వెళతాం కాదు. కానీ మనలో కూడా నిజమైన విశ్వాసము, నిజమైన పశ్చాత్తాపం కలిగి మనం కూడా దేవుణ్ణి అడిగేవారం